ఇవాళ ఏపీ నుంచి నడుస్తున్న బస్సులు టోటల్ గా చాలా సార్లు ఇట్లానే జరిగినాయి. ఎంతో మంది ప్రయాణికులు గతంలో కూడా కావేరీ బస్సులు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ విధంగా ప్రయాణికులంతా కూర్చున్నట్లు శవాలుగా మారిపోతా ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇవాళ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అంటే థామస్ గారు మీ మాటకు అడ్డొస్తున్నా నేను ఆల్రెడీ అంటే తీసుకున్న బస్సుల్ని ఈ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీఅసెంబుల్డ్ చేయడమే ప్రధాన కారణం అనుకోవచ్చు అంటారా ఇలాంటి ప్రమాదాలకి? 100% అండి. తీసుకున్న బస్సుల్ని కామన్ సీటర్ బస్సుల్ని స్లీపర్ కోచ్లుగా చేయడం, స్లీపర్ కోచ్లుగా చేసిన దాంట్లో నాణ్యత లోపాలు, ప్రమాణాలు తక్కువ, తర్వాత ఎగ్జిట్ కూడా ఎన్ని మీటర్లు ఉంటే ఎంత ఎగ్జిట్ ఉండాలి, 3 ఎగ్జిట్లు 4 ఎగ్జిట్లు కూడా బస్సులకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ ఎగ్జిట్లు లేకుండా ఇవాళ వాళ్ళు లగేజ్ కోసం బాక్సులంతా నింపడం, తర్వాత సీట్లు దగ్గరికి చేయడం, కంజెస్టెడ్ గా చేయడం అనేది పెద్ద ప్రమాదకరం. ఇది ఈ విధంగా దుర్భరంగా జరుగుతా ఉన్నాయి. ఇవాళ ఈ బస్సు ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? వేరే ఎక్కడో రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడికి రావడం జరుగుతాయి. అంటే నిజంగానే ప్రమాణాలు సరిగా ఉంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాలి కదా, ఏపీలో ఎందుకు కాలేదు? అంటే ఇవన్నీ కూడా కావాలని చెప్పి వీళ్ళు ఒక మాఫియాగా తయారై చేసి ప్రజలకు రక్షణ లేకుండా చేయడం జరుగుతా ఉన్నది. ఇటువంటి వాటిలలో రవాణా డిపార్ట్మెంట్లు పూర్తిగా ఫెయిల్ అయిపోయినాయి. ఇలా ఆర్టీఏ డిపార్ట్మెంట్ కమిషనర్ ని తక్షణం సస్పెండ్ చేయాలి. ఇవే కాదు, ఇప్పటికైనా ఈ ఒక్కటే కావేరే కాదు, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి మీద ఒక కమిషన్ వేసి ఇమ్మీడియట్ గా మా ముఖ్యమంత్రి ఎవరైతే అక్కడ ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా అక్కడ ఒక కమిషన్ వేసి ఇమ్మీడియట్ గా అన్ని బస్సులు కూడా చెక్ చేసి రూల్స్ కు విరుద్ధంగా ఉన్న బస్సులు, ఏదైతే మాడిఫికేషన్ చేసిన బస్సులు దేనికి ఏ విధంగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్తాం సార్. సార్ పాలెం మహబూబ్ నగర్ దగ్గరలో పాలెం వద్ద జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. అక్కడైతే ఇంకా ప్రమాద తీవ్రత ఎక్కువ మంది చనిపోయారు. కానీ ఇది కూడా తక్కువేం కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఓవరాల్గా చూస్తే వేరే కంట్రీస్ని చూసినా సరే కనీసం నేర్చుకోవట్లేదు మన వాళ్ళు. చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ 2012 నుంచి కూడా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని అప్పటి నుంచి ఇలాంటి బస్సులు నిషేధించారు సార్. అంటే స్లీపర్ కోచ్లు ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న చాలా సెక్యూరిటీ మెజర్స్తో ఉంటాయి. మరి ఎందుకని ఇలాంటి కట్టుదిట్టమైన చట్టాలు మన దగ్గర రావట్లేదు అనుకోవాలి? రవాణా శాఖ వీక్గా ఉంటుందా? అఫ్ కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎలా చూడాలి దీన్ని? అసలు వీళ్ళు డబ్బులకి కక్కుర్తి తిని రాష్ట్రాలే చేంజ్ చేసుకొని మొత్తం మాడిఫికేషన్ చేసి గతంలో జరిగిన వాటికంటే ఎక్కువ ఘోరాలు జరుగుతా ఉన్నాయి. రవాణా శాఖ అనేది అప్రమత్తంగా ఉండకపోవడమే కారణం. దాంట్లో కేవలం ఇవాళ ఎన్ని డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇవాళ స్టేజ్ క్యారేజీలు అని పెట్టుకొని ఇంకో రకంగా నడపడము, తర్వాత వాళ్ళకి పర్మిట్లు ఉన్నాయా లేవా. నాకు ఈ బస్సు కూడా అనుమానం ఏంటంటే అసలు దీని మీద కేసు ఉందని చెప్పి ఉందంట. అటువంటి దానికి ఫిట్నెస్ వాళ్ళు ఎవరు ఇచ్చారు? ఫిట్నెస్ ఇచ్చాడు కూడా తప్పే. ఫిట్నెస్ ఇస్తే బస్సు రోడ్డు మీదకి వచ్చింది, ఫిట్నెస్ ఇవ్వకపోతే రాదు. అంటే రవాణా డిపార్ట్మెంట్ లో లోపాయికార లొసుగులు చాలా ఉన్నాయి. దాని వల్లనే ఇదంతా జరుగుతా ఉంది. ఇది ఇవాళ అన్యాయంగా ప్రజల్ని వాళ్ళు పొట్టన పెట్టుకొని పోతా ఉన్నారు. చాలా ఇది దారుణమైనటువంటి ప్రమాదాలు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా అందరూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు ఒక సూచన చేసిండు, నేను అందరూ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి మాట్లాడతాను. మంచి సూచనే, అది ఒకటే కాదు. ఇవాళ ముఖ్యమంత్రులు స్వయంగా రంగంలో దిగి టోటల్ గా ప్రక్షాళన చేసి ప్రజలకి భయం లేకుండా చేయాలి. మీరు అన్నట్టుగా గతంలో జరిగిన బస్సు కావచ్చు, గతంలో కావేరీ బస్సు కావచ్చు, లోయలో పడ్డ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతా ఉన్నాయి? కేవలం స్లీపర్ కోచ్లు మాత్రమే నడుస్తా ఉన్నాయి. ఇది లోపాయికారంగా జరుగుతా ఉంది. తర్వాత వాటిని మాడిఫికేషన్ చేసినప్పుడు స్లీపర్ కోచ్ ఏసీలంటే వాటికి స్టాండర్డ్ వైర్లు కూడా ఉండవు. స్టాండర్డ్ కూడా వేయకపోవడం వల్ల వెంటనే అవి షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుంది? సరైన క్రమ పద్ధతిలో బస్సు ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్